వాళ్ళ సైకోల్లాగా వాళ్ళ ఫాలోయర్స్ బిహేవ్ చేసేది చూసి ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ప్రజల కన్నా ఇక్కడ యథా రాజా తదా ఫాలోయర్స్ అనొచ్చు. పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్. ఇన్ని రోజులుగా ఆయన మాట్లాడేటివి అలాంటివి కట్ చేసి తెలుగుదేశం పార్టీ పచ్చ ఛానల్లో ఆయన ఏదో గొప్ప మహానుభావుల్లాగా, ఒక యోగిలాగా, ఒక గురువులాగా, అసలు ఆయనకు తెలిసినంత నాలెడ్జ్, కానీ ఆయనకున్నంత నాలెడ్జ్ ఆయనకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు అన్నట్టు అలా ప్రొజెక్ట్ చేశారు. కానీ అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది నిన్న ఆయన బయట పెట్టుకున్నాడు. స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎలాగైతే పచ్చ ఛానళ్ళు ఎన్టీఆర్ గారిని అలా మునగచెక్కిచ్చి లాస్ట్లో కింద పడేశారో, రేపు పవన్ కళ్యాణ్కి జరిగే పరిస్థితి కూడా అదే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసేంత వరకు, తెలుగుదేశం పార్టీ పబ్బం గడిచేంత వరకు, తెలుగుదేశం పార్టీకి ఈరోజు ప్రజల్లో విలువ లేదు కాబట్టి ఇతన్ని పెట్టి ఏదో సినిమా క్రేజ్తో 10 మంది జనాలను తెచ్చుకొని వీళ్ళు వైసీపీకి వెన్నుపోట పొడవాలన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారే కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఇలాంటి బిహేవియర్ ఉన్న రౌడీ స్టైలు, సైకో స్టైల్లో బిహేవ్ చేసే వ్యక్తిని ప్రజలు ఎవ్వరు కూడా స్వాగతించరు. అసలు ప్రజానాయకుడిగా ఎవరు కూడా ఒప్పుకోరు. అది 2019 ఎలక్షన్లో స్పష్టంగా అర్థమైంది. మీటింగ్కి వచ్చారు పిల్లలు, కానీ ఓటింగ్కి రాలేదు. కనీసం పార్టీ అధ్యక్షుడికి కూడా ఓటు వేయలేదు 2 చోట్ల. అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు. ఇలాంటి క్యారెక్టరు నచ్చకుండా ప్రజలు ఆయన్ని ఎలా చీత్కరించుకున్నారు అనేది తెలుసుకుని మారుంటే పర్వాలేదు, కానీ ఇంకా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్కి రెండోసారి ఇచ్చిన స్టేట్మెంట్కి అసలు సంబంధమే ఉండదు. మొదట్లో అమరావతి రాజధాని అన్నప్పుడు ఇదే పెద్ద మనిషి అది తెలుగుదేశం పార్టీ రాజధానే కానీ ప్రజా రాజధాని కాదు, నా దృష్టిలో వైజాగ్ కర్నూలే రాజధాని అన్న మనిషి ఈరోజు ప్లేటు ఫిరాయించి ఎందుకు వైజాగ్లో పెట్టాలి అని అడుగుతున్నాడు. అంటే మరి ఈయన ప్యాకేజ్ స్టార్ అనకుండా ఏమంటారు అనేది మీరే చెప్పాలి. రెండవది, ఈరోజు ఎవరు ఏమనకుండా నాకు 3 పెళ్ళిళ్ళు అయితే నేను 3 రాజధానాలు పెట్టాలా, మీకు వీలైతే డైవర్సులు ఇచ్చుకొని 3 పెళ్ళిళ్ళు చేసుకోమని మాట్లాడుతుంటే ఏమి మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకి? అంటే నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి ఓడు పెళ్ళానికి డైవర్స్ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండండి అని ఏమైనా జీవో తీసుకొస్తాడా? అది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరో మన అంటారు, ఇప్పుడు నన్ను కూడా 100 మంది అంటారు. ఆ 100 మంది అన్నదానికి ఆన్సర్ చెప్పకూడదు. మనం ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మనని ఇన్స్పిరేషన్గా మన కార్యకర్తలు ప్రజలు తీసుకున్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, 3 రాజధానులకు నువ్వు సపోర్టా కాదా చెప్పాలి. కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మూడోది, ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ జనవాణి చేసినా ఏ జిల్లాలో అయినా ఎయిర్పోర్ట్లో దిగి తన కారులో నేరుగా జనవాణి ఉన్న చోటుకి వెళ్ళేవాడే కానీ ఎక్కడా ర్యాలీలు చేయలేదు. ఎందుకు వైజాగ్లో మాత్రమే ఆ రోజు విశాఖ గర్జన ఉందని తెలుసు ప్రజలు ఏ విధంగా వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని కావాలని గట్టిగా నించున్నారు. ప్రజాప్రతినిధులైన మేము సపోర్ట్ చేసి ఆ ర్యాలీలో వర్షం వచ్చినా కూడా అందరూ కూడా ఇంటికి పోకుండా పాల్గొన్నారు తెలుసు. తర్వాత మేము అందరం కూడా రిటర్న్ వస్తామని తెలుసు. ఆ టైంలో అరైవల్లో ఉండాల్సిన జనసేన సైకోలు డిపార్చర్లో ఏం పనండి? ఎవరు ఇనిషియేట్ చేసి ఎవరు ప్లాన్ చేసి వాళ్ళని అక్కడికి పంపించారు? ఎందుకు రాళ్ళు కట్లు పెట్టుకొని డిపార్చర్లో ఉండాల్సిన అవసరం? ఇది ప్రజలందరికీ తెలుసు. ఇంత చేసి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వచ్చాము అని చెప్పి చంద్రబాబు నాయుడు రావటం, ముసిముసిగా నవ్వుకుంటూ పవన్ కళ్యాణ్ నోవటోల్లో నడుచుకుంటూ వెళ్ళటం, ఈరోజు మమ్మల్ని ప్రజల్లో తిరగనివ్వరా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇదే వైజాగ్లో ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ కోసం వైజాగ్కి వస్తే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయించి అలాగే ఫ్లైట్లో వెనక్కి పంపించారు. ఎయిర్పోర్ట్లోనే ఆయన మీద కోడి కత్తి అని చెప్పి ఎక్కిరిస్తున్నారే, ఆ కత్తితో లోకేష్ బినామీ కాదా ఆ రోజు పొడిపించింది? మీరు చేసి ఈరోజు మాట్లాడతారు ప్రజా పరిరక్షణ అంటున్నారే. మరి వైఎస్ఆర్సీపీ 23 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి 4 రాజీనామా ఇవ్వకపోయినా మంత్రులు చేసిన మీరా ప్రజా పరిరక్షణ గురించి మాట్లాడేది? ప్రజల చేత ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన అధికారాన్ని లాక్కున్న మీరా ప్రజా పరిరక్షణ గురించి మాట్లాడేది? కాపుల కోసం ముద్రగడ పద్మనాభం లాంటిగా సీనియర్ నాయకుడు పోరాడుతుంటే
ఒక కాపై ఉండి ఆ రోజు ఆయన్ని ఆయన భార్యని ఆపరేషన్ చేసుకుంటే ఆమెని బూతులు తిడుతూ వాళ్ళ కొడుకుని లాఠీలతో ఇరగ్గొట్టి లాక్కోపోయేటప్పుడు ఈ ప్రజా పరిరక్షణ పరులంతా ఎక్కడికి పోయారండి? ఆ రోజు ఎందుకు వాళ్ళు పరామర్శించలేదు వీళ్ళందరినీ? కొట్టినోడిని పోయి పరామర్శించడం నేనెక్కడ చూడలేదు. ఇంత వింత. ఈరోజు దాడి చేసింది మంత్రుల మీద, సీసీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. నా మీద అయితే అటెంప్ట్ టు మర్డర్ క్లియర్గా ఉంది. నా పక్కన నా అసిస్టెంట్కి 10 కుట్లు పడ్డాయి. ఏం జరగలేదు, అనవసరంగా పోలీసులు కేసులు పెట్టారు అంటే ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? నాకైతే అర్థం కాలేదు. వీళ్ళిద్దరి సంబంధం మొదటి నుంచి ఉంది. ఇది కేవలం దొంగలు ఊళ్ళు పంచుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళ దొంగతనాలు, వీళ్ళ డ్రామాలు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల్లో ముంచేశారు, ప్రజలకి ఏమీ చేయకుండా కనీసం 2 ఇల్లు కూడా కట్టుకోలేదు ఇక్కడ. అంటే ఈ రాష్ట్రం మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది, గౌరవం ఉంది ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వీళ్ళిద్దరిని కలిపే డ్రామాని నాదెండ్ల మనోహర్ గారు, ఆ సామాజిక వర్గం ఆయన చాలా చక్కగా ఈ దుష్ట చతుష్టయం ప్లాన్ని, చంద్రబాబు నాయుడు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండటానికి ఇల్లు ఇచ్చింది ఎవరయ్యా? లింగంనేని గారు. పవన్ కళ్యాణ్ ఉండటానికి ఆఫీస్ ఇచ్చింది ఎవరయ్యా? లింగంనేని గారు. ఈరోజు వీళ్ళందరూ ఒక కుట్రగా చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి అనుకుంటే అది ఆకాశం చూసి వాళ్ళ మొహం మీద వాళ్లే ఉంచుకున్నట్టు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తాను ఎన్నో సంస్కరణలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని, అలాగే ప్రజలకు చేసే సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి అది ఎత్తుకొచ్చి జగన్ చేతిలో పెట్టినా కూడా ఈరోజు ఆయన సమర్థవంతంగా పరిపాలిస్తూ తన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు ఆరోగ్యం కానీ, విద్య కానీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళు కానీ, అలాగే గ్రామాల్లో రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, లైన్స్ కానీ ఏదైనా కూడా ఎప్పుడు చెప్పే విధంగా ఈరోజు చెప్తున్నాను. ఏ ఊరికైనా రండి, ఏ మున్సిపల్ వార్డుకైనా రావండి. 2019 ముందు మీరేం చేశారు ఇన్ని సంవత్సరాల్లో? 3 సంవత్సరాల్లో 2019 తర్వాత జగన్ గారు ఏమి చేశారో ఎక్కడైనా నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు ప్రజల్లోకి వస్తే చెప్పు దెబ్బలు పడతాయన్న భయంతోనే ప్రజల్లో రాకుండా పచ్చ ఛానళ్ళు ఉన్నాయనేసి ఏసీ రూముల్లో మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అంతా తెలుసు. సరి అయిన సమయంలో సరిగ్గా ఇస్తారు. 2019లో రాయలసీమ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కాబట్టే ఏ విధంగా 3 సీట్లతో కుదించారు. ఈరోజు ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని వద్దన్న మీకు రేపొద్దున ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడండి. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. మీరంతా మూటముళ్ళ సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళమని చెప్పి కూడా చెప్తున్నాం. కోస్తా జిల్లాలో ప్రత్యేకించి కాపు ఓటర్లను దూరం చేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఒక అధినేత అయ్యుండి చెప్పు చూపించడానికి ఒక విజ్ఞత ఏ విధంగా చూడాలంటారు? ఆయన కాపు నేత, మనకేదో చేసేస్తాడు అని అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాపు నేతలకు ఎవ్వరు ఇవ్వలేదు. అందుకే ఆ రోజు పీఆర్పీ పార్టీ పెట్టిన కాపు నేతలు వైఎస్ఆర్ గారికి అండగా ఉన్నారు కాబట్టే మళ్ళీ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అది అందరికీ తెలిసిన విషయం. రెండోది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా కాపుల కోసం ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇదేమంటారు ఫైట్ చేస్తుంటే కనీసం సపోర్ట్ చేయకుండా ఆయన్ని, ఆయన భార్యని, కొడుకుని అవమానించి బూతులు తిట్టి లాఠీలతో కొట్టి లాక్కోపోతే చిరంజీవి లాంటి మెగాస్టార్ వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది నీచమైన పరిపాలన, ఇది రౌడీజం పరిపాలన, దీన్ని నేను ఖండిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఖండిస్తే నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చున్నావు కానీ నువ్వేమైనా చేసావా కాపులకి? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టి కాపు యువకులందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే నువ్వు కాపులకి ఏం చేసావు? నువ్వు చేసింది శూన్యం. మళ్ళీ ఏమంటాడు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను అందరి కోసం పెట్టాను అంటాడు. మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక వీడియో చూశాను, కాపులు కూడా నన్ను పట్టించుకోరా, మీకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదా అంటాడు. నువ్వు క్యాస్ట్కి ఏమైనా చేస్తే ఫీలింగ్ వస్తుంది, నువ్వేమీ చేయకుండా వారికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు సంఖలో ఎక్కి కూర్చొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మాట్లాడేది కాకుండా చెప్పు చూపించి ఈరోజు
మా ముఖ్యమైన కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులైన వారు. వాళ్ళని చూపిస్తే ఇక మీ సైకోళ్ళు మా యొక్క వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ గారికి అలాగే జగన్ గారికి సైనికులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు మోదుకుంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా 2024లో మీరు చూడబోతున్నారు. జన సైకోలకి అలాగే జగన్ సైనికులకి 2024లో జరిగే యుద్ధంలో 175కి 175 వైఎస్ఆర్సీపీకే దగ్గుతుంది. ఈరోజు ఇలా మొరిగేవాళ్ళు, ఇలా చెప్పులు చూపించేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆ చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చి హైదరాబాద్కి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.